ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన, ఐ థ్యాంక్ గాడ్ ఎనీ మేజర్ ఈవెంట్స్ ఏం జరగలేదు. అయితే ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. సరే, పలకరించిన తర్వాత ఒకటి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన్ని ములాఖత్లో కలిసిన తర్వాత అక్కడి నుంచి ఒక ప్రదర్శనగా ఒక 8 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉన్నటువంటి ఆ ర్యాలీకి లాగా వెళ్ళటం, ఎవరిని పలకరించడానికి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పలకరించడానికి వెళ్ళారు. అయితే నాకు అర్థం కాలేదు ఫస్ట్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఏమి జైల్లో పెట్టలేదే, ఆయన మీద కేసు పెట్టారు, అయితే ప్రాసెస్ ఉంది, మరి ఆయన్ని ఎందుకు పరామర్శించారంటే అప్పుడు అదే ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో లేట్ ఈవినింగ్ ఆయన ఇంట్లో లేని సమయంలో ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన ఇంటిని ధ్వంసం చేశారు, కారుని కూడా ధ్వంసం చేశారు అనే దాని మీద అప్పుడు ఇంట్లో పాపం వాళ్ళ మదరు పెద్ద ఆవిడ చాలా ఏజ్డ్ ఆవిడ ఒక్కడే ఉన్నారట, ఆవిడ భయభ్రాంతులకు గురైన నేపథ్యంలో ఓకే అందు గురించి పరామర్శకు వెళ్ళారని అర్థమైంది. అయితే దానికి ముందే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికే కార్యక్రమాన్ని పెట్టుకోవటం, మళ్ళీ వందల వేల సంఖ్యలో కార్యకర్తలు అక్కడ చేరటం, అది మళ్ళా శాంతి భద్రతలను పోలీసులు ఎక్కడికక్కడ గట్టిగా వారిని నిలువరించడం, ఈ క్రమంలో లాఠీ చార్జీలు కూడా జరిగినాయి అంటున్నారు. ఆఖరికి ఆయనకి కూడా దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి లాఠీ చార్జీలు ఆయన పరామర్శిస్తూ ఆయన చేతిని కూడా చూసి పరిశీలించడం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు. అయితే బయటికి తర్వాత మాట్లాడుతూ మీడియాలో, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు జరుగుతూనే ఉంటాయి, ఒక్కోసారి కొద్దిగా తీవ్రంగా ఉంటాయి, అంత మాత్రం చేత దాడులు చేస్తారా, ఇది ఎక్కడ సంస్కృతి, మొదటిసారి చూస్తున్నాం రాష్ట్రంలో. ప్రత్యర్థి పార్టీలు అన్న తర్వాత విమర్శలు చేసుకుంటూ ఉంటారు అని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ చేసిన వ్యాఖ్యల్ని విమర్శలుగా చెప్తున్నారు. సో ఎలాగో 2 days బ్యాక్ ఎలాగూ ఇప్పుడు ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా చేస్తున్నారు కాబట్టి ఒక యాప్ని తీసుకొస్తా అంటున్నారు, ఎవరైనా దానిలో ఎంట్రీ చేయొచ్చు అంటున్నారు. సో అది సామాన్య కార్యకర్తల కోసం. ఇప్పుడు ముఖ్య నాయకుడు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే కూడా గెలిచారు నల్లపరెడ్డి గారు. ఆయన చేసే వ్యాఖ్యలు మీరు ఇప్పుడు ఆయన అంటున్న ఆరోపణలని, అవి విమర్శలకి ప్రతిదాడులు ఎలా చేస్తారు మీరు అనేది చైతన్య. జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా ఆయన మాట్లాడిన భాష ఈరోజు ప్రజాస్వామ్యం కూలి కాబడుతుంది, ఎమర్జెన్సీ తలపెట్టేటువంటి వాతావరణం ఏర్పడింది, ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగటం లేదు. ఇంకపోతే ప్రసన్న కుమార్ గారి అంశం, ముందుగా ఆయన చెప్పినటువంటి ఎమర్జెన్సీ తలపెట్టినటువంటి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు కానీ అధికారులు కానీ ప్రవర్తించడం లేదన్న భాష జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడారు ప్రధాని నెల్లూరు పర్యటనలో. గత పాలనలో ఒక్కసారి పరిశీలించుకుంటే మాస్క్ అడిగిన దానికి డాక్టర్ గారిని నడీదిలో హింస పెట్టిన దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారి మీద దాడి కానీ, అయ్యన్న పాత్రుడు గారి మీద కానీ, సాక్షాత్తు అసెంబ్లీలో శాసన మండలిలో లోకేష్ గారి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేసిన విధానం కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటనలో మొదలు కార్యక్రమం కావచ్చు, ఇదేం కర్మ లాంటి కార్యక్రమాల్లో కావచ్చు, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిరసన విషయాలు కానీ, లోకేష్ బాబు గారు యువగలం ప్రారంభిస్తే యువగలంలో మైక్లో లాక్కున్న సందర్భాలు, ప్రచార రథాన్ని ఎత్తుకెళ్లిన సందర్భాలు, ఎక్కడ మాట్లాడినా కానీ ఆంక్షలు విధించిన విధానాలు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సరే ఒక ప్రొటెక్ట్ చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటే పవన్ కళ్యాణ్ గారిని ఆపిన విధానం, ఆయన మీద మాట్లాడిన భాష, సాక్షాత్తు వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని పోలీసుల చేత కొట్టించిన విధానం, తన చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే సందర్భాల్లో తన చెల్లెలైనటువంటి షర్మిలమ్మ గారు ఈ రోజు నన్ను నెల్లూరులో మాట్లాడుతున్నప్పుడు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మిగతా విషయాలు మాట్లాడుతున్నప్పుడు
ప్రశాంత్ రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రయోగించినటువంటి విషపూరితమైన భాష, అత్యంత నీచమైనటువంటి భాష ఏదైతే ఉందో, ఈయన ఎందుకు సమర్థించగలడంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలమ్మ గారు పసుపు చీర కట్టుకొని పెళ్లి పత్రిక చంద్రబాబు నాయుడు గారికి అందిస్తే చెల్లెలను కూడా చూడకుండా ఆ మీద కామెంట్ చేసిన విధానం జగన్మోహన్ రెడ్డి గారికి. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినా, విమర్శల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు విమర్శకి ప్రతి విమర్శ, ఎటువంటి విమర్శ చేశారన్న విషయాన్ని పక్కన పెట్టి రాజకీయాలు ఇటువంటి విమర్శలు ఉన్నాయని చెప్పటమే. మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ ఆవిడ ఎల్లో శారీ కట్టుకుని వెళ్ళిన దానికి కామెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదనుకుంటా, విజయసాయి రెడ్డి ఆ సంబడి ఎల్స్ అనుకుంటా. నాకు ఈయన కూడా చేశారండి, ఆయన చేశారండి. పబ్లిక్ మీటింగ్ లో, ప్రచారం చేసేటువంటి పబ్లిక్ మీటింగ్ లో ఎల్లో చీర కట్టుకుని పోయిన వాళ్ళు మనమేం మాట్లాడుతున్న మాట డైరెక్ట్ గా ఆయనే అన్నారండి. సో వాళ్ళకి ఇంట్లో వాళ్ళని సరైన గౌరవం కూడా వాళ్ళే ఇచ్చుకునే పరిస్థితులు ఉన్న నాయకత్వాలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన దౌర్భాగ్యం మనకు అంటగట్టినప్పుడు గత 5 సంవత్సరాల్లో. సో అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న యాప్ లో ముందు షర్మిల గారు ఎంటర్ చేయాలన్నమాట. నాకు నన్ను ఈ రకంగా కామెంట్ చేశారని చెప్పేసి నాకు ఎంటర్ చేసుకోవాలి. అత్యంత దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు ఎక్కడైనా సరే చట్టబద్ధంగా ప్రవర్తించినటువంటి కేసులు ఒకటి ఉన్నాయండి. సోషల్ మీడియాలో ఎవరైనా ఒక మాట మాట్లాడితే దాదాపుగా 600 మంది పైచిలుకు తెలుగుదేశం పార్టీ ఐటీడీకి సంబంధించినటువంటి సాధారణ కార్యకర్తలని అత్యంత కిరాతకమైన కేసులు పెట్టి, ఇదేదో దేశద్రోహ నేరాలు చేసినటువంటి కేసులు పెట్టి వాళ్ళని హింసించిన విధానం ఈ వ్యక్తి భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విధానాల్ని ఎమర్జెన్సీతో పోల్చే విధానం కానీ లేదు. ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద పిహెచ్డీలు అన్న ఒక పదాన్ని పట్టుకొని ఆయన ఎలా మాట్లాడాడో అవి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా జుగుప్సాకరంగా, హేయంగా ఉన్నాయి. అయితే దానికి ఆయన ఇంటి మీద దాడి చేయటాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? చాలా క్లియర్ గా చెప్పారండి. మా సొంత నియోజకవర్గం, ప్రశాంత్ రెడ్డి గారు మా శాసనసభ్యులు, పిపిఆర్ గారు మా ఎంపీ గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఆమె మీద ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన భాషని చూసినటువంటి కార్యకర్తలు వాళ్ళకు ఉద్రిక్తతకు లోనయ్యారేమో కానీ ప్రశాంత్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా ఎవరి మీద, ఏ ఇంటి మీద దాడి చేయమనో లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద దాడి చేయమనో చెప్పని ఆమె ఎక్కడా చెప్పలేదండి. ఎవరిని ప్రోత్సహించలేదు. చట్టబద్ధంగా మనం సరైనటువంటి నిర్ణయం తీసుకుందాం, కేసు పెడదాం, వ్యవహారం నడుదాం అని చెప్పి నేను మాట్లాడాలి తప్పితే శాసనసభ్యులు జనాల్ని ఎవరో రెచ్చగొట్టో లేకపోతే పాప ప్రసన్న కుమార్ ఇంటి మీదకి పంపించిన పరిస్థితులు తెలియదండి. అయితే అతను మాట్లాడిన భాష, అనిలలో కూడా ఆడవాళ్ళు ఉంటారు పాపం. ఆయన ఈరోజు చెప్తున్నాడు, మా అమ్మగారు 75 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్నారు, భయాందోళనకు గురయ్యారని చెప్పినారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారి యొక్క తల్లి గారి పైన మాకు కూడా కన్సర్న్ ఉంటుంది. ఖచ్చితంగా పెద్ద ఆవిడ గౌరవిస్తారు. అక్కడ దాడి జరిగిన సందర్భాల్లో కూడా ఏ ఒక్కరు కూడా ఆమెను భయభ్రాంతి గురించిన పరిస్థితులు లేవు. వాళ్ళ తల్లి గారి పైన ఆయన చూపించేటువంటి మహిళల పైన సమాజం మొత్తం గౌరవించాలని చెప్పి ఆయన చెప్పినటువంటి భాష, ఒక తల్లికి కొడుకుగా, అదే తల్లికి కొడుకుగా సాటి మహిళను గౌరవించే విధానంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి సంస్కారం ఎక్కడ మీద అడుగుతున్నాను మేము. నిజంగా ఆయన మహిళలను గౌరవించే సంస్కారం అతనికి ఉండుంటే తన తల్లిని ఏ విధంగా గౌరవించాలని చెప్పి ప్రజలు కోరుకున్నాడు, అదే విధంగా సాటి మహిళగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యంత దుర్మార్గమైన భాషతో ఈయన మాట్లాడుతున్నప్పుడు ఆయన తల్లో లేకపోతే వారి సతీమనో లేకపోతే వారి కోడలో ఇదే ప్రసన్న కుమారుడు గుర్తురాలేదా? ఎందుకు మాట్లాడగలిగాడు? ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇంత దుర్మార్గంగా నేను మాట్లాడుతున్నానే, సభ్య సమాజంలో మహిళలను కించపరుస్తున్నానే అన్న విషయాన్ని ఈ నీతిమంతుడైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుకు గుర్తించలేదు? ఈరోజు ఆయన మాట్లాడిన భాషలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన భాషను సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాష, విమర్శలకు ప్రతి విమర్శలు ఉంటాయి. ఏ విమర్శలు అండి? ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటకి ప్రతి విమర్శ అంటే ఏం చేయాలి? మనం కూడా ఎంత దుర్మార్గమైన భాష ఉపయోగించాలా?
అటువంటి పరిస్థితులు చేశారా? అంటే అంతకంటే చైతన్య గారు దుర్మార్గమైన భాష ఏమైనా మాట్లాడగలరా? ఇక్కడ ఆయన అన్నది ఏంటంటే ప్రశాంత్ రెడ్డి గారు అంతకు ముందు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద చేసిన విమర్శలకి ఆయన స్పందిస్తూ చేసినటువంటి విమర్శలు అనేది ఆయన చాలా లైటర్ వీన్ లో చెప్తున్నారు, రైట్? అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ ఈయనకి స్పందించి ఆవిడ విమర్శలు చేయాలని కాదు. ప్రశాంత్ రెడ్డి గారు చేసిన విమర్శలు 6 సార్లు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో ఏ రకమైన దోపిడీలు చేశాడు, ఏ రకమైన అభివృద్ధి పనులు చేయలేకపోయాడు విషయాలను బయట పెట్టారండి. అంతకు ముందున ఆ కాంటెక్స్ట్ లోనే ఆవిడ మనం జనరల్ గా వాడుతుంటాం కదా, దేంట్లో ఎక్స్పర్ట్ అన్నట్టుగా ఆయన పిహెచ్డి చేశారని చెప్పేసి అన్నారు ఆవిడ. నిజంగా ఆయన విమర్శించాలనుకుంటే ఈ సంవత్సర కాలంలో ప్రశాంత్ రెడ్డి గారు ఏదన్నా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నా, ప్రభాకర్ రెడ్డి గారు ఏదైనా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు ఏమైనా ఉన్నా ఎత్తి చూపొచ్చు, మాట్లాడొచ్చు. దాన్ని ఆయన వ్యంగ్యంగా కూడా మాట్లాడుకోవచ్చు. వ్యక్తిత్వ హననం, ఆడ మనుషుల్ని, సభ్య సమాజంలో ఉన్న మహిళల్ని ఎవరో ఉపయోగించాలని పదజాలను ఉపయోగించి కిరాతంగా కానీ మాట్లాడిన విధానాన్ని ఏ పొలిటికల్ పార్టీ కూడా సమర్థించదండి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిది, ఈయన నిజంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హులైన వ్యక్తి, ఒక పొలిటికల్ పార్టీని నడపగలిగినటువంటి నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ముందు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్ చైతన్య గారు.